హైదరాబాద్ కోఠి వద్ద జరిగిన కాల్పుల కేసు ఛేదించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన వెపన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా జనవరి 31న కోఠి ఎస్బీఐ దగ్గర ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. నిందితుల కోసం ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఒకరు లక్నో అలాగే ఒకరు హర్యానాలో పట్టుబడ్డట్టుగా కూడా మనం గత వారం అప్డేట్లో చూసాం. ప్రస్తుతం ఇద్దరిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. అప్డేట్ చెప్పండి సుష్మిత. సరే, కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద ఎవరైతే కాల్పులు జరిపిన నిందితులను పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలించే చర్యలు అయితే చేపట్టారు. అయితే కొద్ది రోజుల కిందటే ఇందులో ఉన్న ఒక నిందితుని అయితే అదుపులో తీసుకుని హైదరాబాద్ నగరానికి పీటీ వారెంట్ పైన తీసుకొని వచ్చారు. అయితే మరొక నిందితుడిని కూడా నిన్న లక్నో ప్రాంతంలో కూడా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అతని వద్ద నుంచి ఏదైతే వెపన్ వాడారో ఆ వెపన్ కు సంబంధించి ప్రపంచాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఇక్కడ నుంచి 6 లక్షల రూపాయలు కొల్లగొట్టుకొని తీసుకొని పోయారు. అయితే 6 లక్షల రూపాయల నగదు మాత్రం దొరకలేదని కూడా తెలుస్తుంది. అయితే అది ఎక్కడ యూజ్ చేశారు, ఏంటి, ఎవరికి ఇచ్చారు అన్న కోణం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జనవరి 31వ తేదీన కాల్పులు జరిపారు. ఆ తర్వాత 2 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో నుండి మిగిలిన రాష్ట్రాలకు పారిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించడంతో అక్కడ వెళ్లి పూర్తిగా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. సో ఇప్పుడైతే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా వీరిద్దరి నిందితుల గురించి జాడ తెలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆ ఇద్దరు నిందితులు తీసుకొని మొదట ఒక వ్యక్తిని అయితే తీసుకొచ్చారు. మరో వ్యక్తిని నిన్న ఎవరినైతే అదుపులో తీసుకున్నారు అతన్ని కూడా పీటీ. ఆల్రైట్ సుష్మిత.